హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూ మెంటర్స్ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా ఈరోజు క్లాస్ చూసే ముందే యథావిధిగా నిన్నటి టాపిక్లో ఉన్న క్వశ్చన్ చూద్దాం. రైట్ టు కాస్ట్ ఓట్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. అంతే కదండి. ఫండమెంటల్ రైట్ ఎలా అవుతుంది? కాన్స్టిట్యూషనల్ లీగల్ రైట్ అవుతుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టబద్ధ హక్కు, అంతే తప్ప ఫండమెంటల్ రైట్ కాదు. దానికి ఏం ఆర్టికల్ లేదు కదా. ఎన్ఆర్ఐ సెటిల్డ్ ఇన్ ఫారెన్ ల్యాండ్ కెన్ బికమ్ ఎన్ ఎలక్టర్, అవ్వలేరు అట్లా. ఇండివిజువల్స్ ఇన్ లాఫుల్ కస్టడీ, వాళ్ళు ఓటు వేయలేరు. లాఫుల్ కస్టడీ ఆఫ్ పోలీస్ అండ్ దోస్ సర్వింగ్ ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్టర్ కన్విక్షన్ కెనాట్ ఓట్. ఇది కరెక్టే కదా. ఇండివిజువల్స్ ఇన్ లాఫుల్ కస్టడీ ఆఫ్ ద పోలీస్ అండ్ దోస్ సర్వింగ్ ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్టర్ కన్విక్షన్ కెనాట్ ఓట్. ఇది రైటే స్టేట్మెంట్. సో ఆన్సర్ 1 and 2 అని ఉండాలి. 1 and 2 లేదు, కానీ 1 ఓన్లీ ఉంది. సో కాబట్టి ఏ. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది, 2 స్టేట్మెంట్లు రైట్ ఇస్తాడు, 1 and 2 లేదనుకోండి, 1 ఉంది కదా, అది పెట్టచ్చు ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. 1 and 2 ఉంటే 1 and 2 రైట్. ఇంక ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ కార్బన్ ఫార్మింగ్. అంటే కార్బన్ వ్యవసాయం, అంటే కార్బన్ని పండిస్తామని కాదు. ఈ కార్బన్ ఫార్మింగ్ అనేటటువంటిది ఏంటంటే బేసికల్గా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి సుస్థిర అభివృద్ధి ప్రక్రియల్లో ఇది ఒక భాగం. ఇది ఏం చేస్తుందంటే మన వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్స్, అంటే కార్బన్ డైఆక్సైడ్, వీటి కారణంగా వచ్చినటువంటి కార్బన్ ఎమిషన్స్ ఉన్నాయి కదా, వీటిని వాతావరణంలోంచి తీసుకొని భూమి లోపలికి పంపిస్తాం. దాన్ని సీక్వెస్ట్రేషన్ అని అంటాం మనం. ఈ సీక్వెస్ట్రేషన్ ఆఫ్ కార్బన్ ఇంటూ అగ్రికల్చర్ సాయిల్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మొత్తం ఇది మనం భూమి అని అనుకున్నాం అనుకోండి, ఈ భూమిలో మీకు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని మొక్కల ద్వారా ఇప్పుడు ఇది ఒక మొక్క అనుకోండి, ఈ మొక్కల ద్వారా ఇవి పీల్చుకొని ఆ కార్బన్ని భూమిలోకి పంపిస్తాం. తద్వారా మనం ఏమవుతుంది, వాతావరణ మార్పులకి కారణమైనటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో ఎలిమెంట్స్, వీటిని భూమిలో కప్పెట్టేస్తాం అనమాట. సో దీన్నే కార్బన్ ఫార్మింగ్ అని అంటారు. సో రీజనరేటివ్ ఫార్మింగ్ మెథడ్స్ అంటే కొత్త పద్ధతులతో దీన్ని చేస్తున్నారు. దీని కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు, అలాగే భూసారం కూడా పెరుగుతుందని అంటున్నారు, అలాగే వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎదుర్కోవచ్చని కూడా దీని ద్వారా మన వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో కాబట్టి ఇది ఒకసారి ఇంకొంచెం లోపలికి వెళ్తే అసలు కార్బన్ ఫార్మింగ్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలని అలాగే అడవుల్ని కూడా మనము ఈ కార్బన్ని లాక్కునేటటువంటి మొక్కలు నాటి వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ని భూమి లోపలికి పంపించేటటువంటి విధానాన్ని కార్బన్ ఫార్మింగ్ అని అంటారు. దీని కారణంగా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే ఒక పద్ధతి ఉంది. తెలుగులో ఏమంటారు నాకు కూడా తెలియదు. ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే అదే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ని భూమిలోకి పంపించేటటువంటి విధానం. సో దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువులు తగ్గుతాయి, తద్వారా మనకి వాతావరణ మార్పులు తగ్గుతాయి. దాంతోపాటుగా ఈ కార్బన్ ఏదైతే ఉందో దీన్ని భూమి లోపల స్టోరేజ్ చేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. దీనివల్ల భూమి తాలూకా సారం అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల లేదా వ్యవసాయ కార్యకలాపాల వల్ల, అగ్రికల్చర్ యాక్టివిటీస్ వల్ల బయటకు వచ్చేటటువంటి కార్బన్ యొక్క శాతం కూడా తగ్గుతుంది. మీకు తెలుసో తెలీదో, వ్యవసాయం వల్ల కూడా మీకు వాతావరణ మార్పులు వస్తాయి. ఎందుకంటే వ్యవసాయం నుంచి మీథేన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, వరి పండించడం వల్ల కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం వల్ల కూడా మనకి గ్రీన్ హౌస్ వాయువులు అనేటటువంటివి పెరుగుతాయి. సో దీన్ని మనం కార్బన్ ఫార్మింగ్ అని అన్నాము. అలాగే దీని తాలూకా నీడ్ ఏంటి అని కనుక చూస్తే అట్మాస్ఫిరిక్ CO2 ఇటీవల కాలంలో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క లెవెల్స్ అనేటటువంటివి పెరుగుతున్నాయి, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. సో దీనివల్ల కార్బన్ ఫార్మింగ్ని మనం కనుక ఉపయోగిస్తే ఈ మొత్తం వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ సాయిల్స్ని ఇక్కడ కార్బన్ సింక్స్గా వాడతాం. కార్బన్ సింక్ అంటే ఏంటంటే దేన్నైనా దాచి ఉంచేదాన్ని సింక్ అని అంటారనమాట. సో ఇక్కడ కార్బన్ సింక్ అంటే ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ని ఇప్పుడు నేలలో మనం దాస్తాం అనమాట, స్టోరేజ్గా వాడతాం. సో దాన్ని కార్బన్ సింక్స్ అని అంటారు. సో దీనివల్ల సాయిల్స్ కార్బన్ స్టోరేజ్ పొటెన్షియల్ అంటే కార్బన్ ఫార్మింగ్ చేయడం వల్ల ఈ భూమి ఎక్కువగా కార్బన్ని దాచి ఉంచేటటువంటి సమర్థత పెరుగుతుంది. సో దానివల్ల ఎక్కువ కార్బన్ అది స్టోర్ చేసుకోగలదు. అలాగే సాయిల్ డిగ్రేడేషన్ కనుక మీరు చూసుకుంటే కన్వెన్షనల్ ఫార్మింగ్, ఇప్పుడు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి పంటల సాగు కారణంగా భూసారం దెబ్బతింటోంది.
కార్బన్ ఫార్మింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే భూసారము, భూమికి సంబంధించినటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో, ఆ హెల్త్ ఏదైతే ఉందో అది బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కంపోస్ట్ అప్లికేషన్, ఈ కార్బన్ ఫార్మింగ్లో భాగంగా మనము ఎరువులు వేస్తాం. ఈ ఎరువులు వేయడం వల్ల భూమి తాలూకా ఫర్టిలిటీ, అంటే దాని యొక్క ఉత్పాదకత అనుకోండి, దాని తాలూకా నాణ్యతను అనుకోండి, సారం అని అనుకోండి, అది పెరుగుతుందన్నమాట. సో దీని కారణంగా భూమి పాడైపోయేటటువంటి సాయిల్ డిగ్రేడేషన్ అనేటటువంటి తగ్గుతుంది. అలాగే వాతావరణంలో ఉన్నటువంటి CO2ను కూడా మనం తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా రకాలు ఉన్నాయి. ఇందులో రొటేషనల్ గ్రేజింగ్ అని అంటారు. అంటే ఏంటంటే లైవ్ స్టాక్ ఏదైతే ఉందో, అంటే మనకున్న పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పద్ధతిలో కొన్ని ప్రాంతాల్లో తిప్పుతారు. సో ఇవి ఏం చేస్తాయి, అప్పుడు ఆ పేడ ఇవన్నీ వేస్తాయి కదా, సో దానివల్ల కూడా అక్కడ కంపోస్ట్ ఇవన్నీ పెరుగుతాయి. ఎరువు అనమాట, లైక్ నేచర్ నుంచి వచ్చేటటువంటి ఎరువు. ఆ రొటేషనల్ గ్రేజింగ్ చేయడం వల్ల కార్బన్ ఫార్మింగ్ చేయొచ్చు. అలాగే అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి, మొక్కలు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని మొక్కలు అలాగే చెట్లు వీటిలన్నింటినీ కలిపి అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, వ్యవసాయము, అడవుల పెంపకం కలిపి చేస్తాం. అలాగే కన్జర్వేషన్ అగ్రికల్చరు అంటే జీరో టిల్లేజ్, క్రాప్ రొటేషన్, కవర్ క్రాపింగ్. ఇది ఏంటంటే ఇంకా నేలను దున్నరు, అలాగే ఉంచేస్తారు. నేలను దున్నితే ఏమవుతుంది, నేల లోపల ఉన్నటువంటి కార్బన్ మళ్ళీ పైకి వస్తుంది. సో నేలను దున్నకుండా ప్రతిసారి కూడా దాని మీద ఎరువులు అనేటటువంటి వేస్తూ ఉంటారు, అంటే కవర్ క్రాపింగ్, అంటే ప్రతిసారి కొత్త మట్టి వేస్తుంటారు పైన. సో అది కన్జర్వేషన్ అగ్రికల్చర్. అలాగే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, కృత్రిమంగా తయారు చేసినటువంటి ఎరువులు కాకుండా సహజ సిద్ధమైనటువంటి ఎరువులు వాడతారు. అలాగే అగ్రో ఎకాలజీ అంటే కొన్ని ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి జీవ వైవిధ్యానికి సంబంధించినవి, వీటిని వ్యవసాయంతో కలుపుతారు. అలాగే లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, ఇందాక చెప్పిన రొటేషనల్ గ్రేజింగ్ కానీ, లేదా ఈ జంతువులకి పెట్టేటటువంటి అంటే ఈ గేదెలు, ఆవులు ఉంటాయి కదా, వాటికి పెట్టేటటువంటి ఫుడ్ కానీ అందులో క్వాలిటీలు పెంచడం ద్వారా ఈ పశు సంపదకి సంబంధించినటువంటి నిర్వహణ, ఇది కూడా కార్బన్ ఫార్మింగ్లోకి వస్తుంది. అలాగే ల్యాండ్ రీస్టోరేషన్, వెట్లాండ్ రీస్టోరేషన్, పాడైపోయినటువంటి భూములు ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించడము, అలాగే వెట్లాండ్స్ ఉంటాయి మనకి, వాటిని పునరుద్ధరించడము, ఇవన్నీ కూడా కార్బన్ ఫార్మింగ్లో భాగంగా వస్తాయి. ఇవన్నీ రకాలు, ఏదైనా ఎగ్జామ్లో అడుగుతాడు. అలాగే ఇంకొంచెం చూస్తే వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ చేశారు, చికాగోలో చేశారు క్లైమేట్ ఎక్స్చేంజ్ అండ్ ఆస్ట్రేలియాస్ కార్బన్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ అని చేశారు. ఇక్కడ ఏంటంటే టిల్లింగ్ అనేది ఉండదు, అంటే ఇంకా భూమిని దున్నరు. రీఫారెస్టేషన్, మళ్ళా మొక్కలను నాటుతారు. పొల్యూషన్ తగ్గించేటటువంటి ప్రయత్నాలు చేశారు చికాగో అలాగే ఆస్ట్రేలియా సంయుక్తంగా. కెన్యాలో కూడా అగ్రికల్చర్ కార్బన్ ప్రాజెక్ట్ అని వరల్డ్ బ్యాంక్ వాళ్ళ సహకారంతో చేశారు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఏం చేస్తారంటే వాతావరణ మార్పులు తగ్గించడానికి, ఆహార భద్రతను పెంచడానికి కూడా కొన్ని రకాల పద్ధతులను తీసుకొని ఆ పద్ధతుల ద్వారా ఈ కార్బన్ ఫార్మింగ్ అనేటటువంటి చేశారు. అలాగే 4/1000 ఇనిషియేటివ్ ఎగ్జామ్లో బాగా వచ్చేటటువంటి అవకాశం ఉందండి. 4/1000 ఇనిషియేటివ్ అని, ఇదేంటంటే COP21లో చెప్పారు, కార్బన్ సింక్స్ అనేటటువంటివి పెంచాలి, తద్వారా గ్రీన్ హౌస్ వాయువులు ఏవైతే ఉంటాయో వీటి యొక్క డెన్సిటీని తగ్గించాలి అనేటటువంటి ఒక ఇది కూడా చేశారు. అంటే వాటి తాలూకా ఎమిషన్స్ని తగ్గించాలనే ఒక ఇది కూడా చేశారు. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ప్రాక్టీసెస్. అయితే ఇవి అమలు చేయడానికి ఈ కార్బన్ ఫార్మింగ్ మీద జనాలకు ఉన్నటువంటి అవేర్నెస్ చాలా తక్కువ, అలాగే ఫినాన్షియల్ రిసోర్సెస్ సరిపోవు. రెండోది, మీరు కార్బన్ ఫార్మింగ్ చేసినా ఎంత కార్బన్ డైఆక్సైడ్ మీరు భూమిలో పెట్టారు అనే దానికి మీటర్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎంత నీళ్లు భూమిలోకి వెళ్ళాయంటే మీటర్ పెట్టచ్చు, ఎంత కార్బన్ భూమిలోకి వెళ్ళిందంటే మీటర్ ఎక్కడ దొరుకుతుంది? అలాంటి మీటర్స్ దొరకవు. సో కాబట్టి ఆ స్టాండర్డైజేషన్ ప్రొసీజర్స్ అనేటటువంటి కొంత ఇబ్బంది ఉన్నాయి. అలాగే ఫినాన్షియల్ ఇష్యూస్, ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి, ఏదైనా అదే కదా. సో ఇలాంటి కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. వీటిని అధిగమిస్తే కనుక ఖచ్చితంగా ఇది వాతావరణ మార్పులకి ధీటుగా మనం చేసేటటువంటి సమాధానం అవుతుంది. దీనికి సంబంధించి సోషల్ కాస్ట్ ఆఫ్ కార్బన్ అనేటటువంటి పేరిట 2020లో యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ ఇచ్చాడండి. సో మీరు ఆన్సర్ చేయండి. అలాగే దాంతోపాటుగా పంటల వైవిధ్యీకరణకు ముందు ప్రస్తుత సవాళ్ళు ఏమిటి, అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు పంటల వైవిధ్యీకరణకు ఎలా అవకాశం కల్పిస్తాయి, 150 పదాల్లో రాయండి. సో దట్ ఈస్ కార్బన్ ఫార్మింగ్. నార్మల్ ఫార్మింగ్ తెలుసు మనందరికీ, కార్బన్ ఫార్మింగ్ గురించి ఈరోజు నేర్చుకోండి. మరో కొత్త టాపిక్తో వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.